మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ ఈ రోజు పాల్గొని వాలంటీర్గా బ్లడ్ డొనేట్ చేస్తున్న మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 దాటితే జనం బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. రాత్రి సమయాల్లో కూడా ఉక్కపోత కారణంగా జనం అవస్థలు పడుతున్నారు. ఎండలు తీవ్రమై మా ప్రతినిధి రామకృష్ణ మరిన్ని సమాచారం అందిస్తారు. వేసవిని కూడా కల్పిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అప్పుడే ఎండలు ముదిరిపోవడంతో జనం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లా అదేవిధంగా జిల్లా రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాలో ఎండలు బాగా పెరిగిపోవడంతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే మార్చి మొదటి వారంలో దాదాపుగా 34 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే ఈసారి మాత్రం దాదాపుగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే ఏప్రిల్ మే నెలలో ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రతలు ఏదైతే మార్చి మొదటి వారంలో రావడంతో కూడా జనం చాలా ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ఒకసారి కనుక మనం ఉష్ణోగ్రతను పరిశీలిస్తే రామగుండంలో నిన్న దాదాపుగా 39.5 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వాతావరణ శాఖ తెలుపుతుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కూడా దాదాపుగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీన్ని బట్టి మన పరిస్థితిని ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మార్చిలోనే ఏదైతే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో కూడా జనం ఏదైతే 10 దాటిన తర్వాత రోడ్లపైకి రావడానికి బాగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మనం ఒకసారి గనక ఏదైతే రామగుండం అదేవిధంగా గోదావరి కని సింగరేణి ప్రాంతాలు కనుక గమనిస్తే గనక అక్కడ ఏదైతే మొదటి నుంచి కూడా ప్రతి ఏటా కూడా ప్రతి సీజన్ లో కూడా ఎండాకాలం కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఎండలు కూడా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈసారి కూడా మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ కూడా అక్కడ సింగరేణి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవుతున్నాయి. అయితే ఎండవేడిమి కూడా అక్కడ జనం తట్టుకోవడం కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. ఇక మరోవైపు వాతావరణం ఒకసారి మనం పరిశీలిస్తే కనుక వాతావరణం అంతగా పొడి వాతావరణం ఏర్పడటం అదేవిధంగా మేఘాలు లేకపోవడం కూడా మరొక ఉక్కపోత కూడా కారణమవుతుంది. రాత్రి సమయాల్లో కూడా ఏదైతే ఉక్కపోత కూడా జనం ఇబ్బందికి గురకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇటు ఈ వాతావరణ పరిస్థితి ఇదే విధంగా ఉంటే ఇక మన కమర్షియల్ చూసుకుంటే కనుక మార్చి మొదటి వారంలో ఎండలు మండటంతో కూడా ఇక్కడ ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతున్నాయి. ఏసీ పరికరాలు అదేవిధంగా ఫ్యాన్ల అమ్మకాలు కూడా బాగా పెరిగిపోయాయి. సో ఈ ఏసీ అయితే అమ్మకాలు పెరగటం అదేవిధంగా వాటి రేట్లు కూడా విపరీతంగా పెరగటం కూడా ఇటు జనం కూడా వాటిని కొనేందుకు కూడా కొంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తంగా జనం మాత్రం ఉదయం 10 గంటలకు అదేవిధంగా సాయంత్రం 4 గంటల తర్వాత బయటికి వెళ్ళాలి. ఎండ సమయంలో బయటికి వెళ్ళకూడదు. మిట్ట మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదని చెప్పేసి కూడా వైద్యులు చూస్తున్నారు. కెమెరామెన్ వినయ్తో రామకృష్ణ, మహాన్యూస్, కరీంనగర్ న్యూస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే